హాయ్ అండి. ఈరోజు మనం మన ఛానల్లో బాలమిత్ర కథలలోని మంచి దొంగ అనే కథను చెప్పుకోబోతున్నామండి. ఇక కథలోకి వెళ్ళిపోదామండి. కేరళ ప్రాంతంలో సుమనుడు అనే ఒక దొంగ నివసిస్తూ ఉండేవాడు. సుమనుడు అంటే ధనికులకు సింహ స్వప్నంగా ఉండేవాడు. ముఖ్యంగా పేదలను దోచుకునేవారన్నా వేధించేవారన్నా సుమనుడికి అస్సలు నచ్చేది కాదు. అతడు ధనికుల నుంచి దొంగతనాలు చేసిన మాట వాస్తవమే. అయితే అలా దొంగలించిన దానిలో చిల్లిగవ్వ కూడా తన సొంతానికి ఉపయోగించేవాడు కాదు. అంతా పేదలకు ఇచ్చేసేవాడు. సుమనుడు దక్షిణ కేరళలోని కాయాంకులం అనే పరిసర ప్రాంతాల్లో ఉండేవాడు. అందుచేత కాయాకులం సుమనుడు పేరు చెబితే చాలు డబ్బున్నవారి గుండెలు దడదడలాడేవి. అదే ప్రాంతంలో ఒక భూస్వామి నివసిస్తూ ఉండేవాడు. అతడు వ్యవసాయంతో పాటు వడ్డీ వ్యాపారం కూడా చేసేవాడు. నగలు తాకట్టు పెట్టుకొని అధిక వడ్డీలకు అప్పులిచ్చేవాడు. వడ్డీ డబ్బులతో చాలా తక్కువ కాలంలోనే అతడు గొప్ప ధనవంతుడయ్యాడు. అప్పు తీర్చే శక్తి లేక కొందరు తాకట్టు పెట్టిన నగలను విడిపించుకోలేక అలాగే వదిలేసేవారు. అలాంటి నగలు కూడా అతని సొంతమైపోయేవి. ఇలా కూడబెట్టిన ధనంతో అతడొక ఇల్లు కడుతున్నాడు. ఇల్లు అంటే మామూలు ఇల్లు కాదు, చిన్న కోట లాంటి భవనం. ఇంటి గోడలు మరీ దృఢంగా ఉండేలా కట్టించాడు. ఇంటి మీద అంత డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నావని ఎవరైనా మిత్రులు అడిగితే, సుమనుడు గురించి మీకు తెలియదా అండి? ఆ దుర్మార్గుడు ఇంటికి కన్నం వేయటానికి ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలుసు? ప్రజలు తాకట్టు పెట్టిన నగలను కాపాడే బాధ్యత నాపైనే ఉన్నది కదా. అందుకే దృఢమైన గోడలు కట్టిస్తున్నాను. ఒక్కడు కాదు 10 మంది సుమనుడులు వచ్చినా లోపలికి రాలేరు అనేవాడు గొప్పగా. భూస్వామి చెప్పుకునే గొప్పలు ఆ నోట ఈ నోట పడి చివరికి సుమనుడి చెవిన పడ్డాయి. భూస్వామికి తగిన గుణపాఠం చెప్పాలనుకున్నాడు. అందుకోసం సరైన సమయం కోసం ఎదురు చూడసాగాడు. ఇలా ఉండగా ఒకరోజు సుమనుడు బాగా ఆలోచించి భూస్వామి దగ్గరికి వెళ్ళి కొంత డబ్బు అప్పు అడిగాడు. భూస్వామి మారు మాట్లాడకుండా అడిగినంత డబ్బు ఇచ్చాడు. సుమనుడు ఇక చేసేదేం లేక భూస్వామి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి చూసి తిరిగి వచ్చేశాడు. కొన్నాళ్ళ తరువాత కృష్ణయ్య అనే వ్యక్తి నగలు తాకట్టు పెట్టి భూస్వామి దగ్గర 1000 రూపాయలు అప్పు తెచ్చుకున్నాడు. ఈ విషయం సుమనుడికి తెలియవచ్చింది. ఒకనాడు చీకటి పడుతూ ఉండగా సుమనుడు భూస్వామి ఇంటికి సమీపించాడు. ఆ సమయంలో భూస్వామి శరీరానికి నూనె పట్టించుకొని స్నానం కోసం పెరట్లో ఉన్న చిన్న కొలను దగ్గరికి వెళుతున్నాడు. ఆ సంగతి చూసిన సుమనుడు చకచకా ఇంటి గుమ్మం లోపలికి సమీపించి, ఇలా చూడు, కృష్ణయ్య అప్పు చెల్లించడానికి వచ్చాడు. డబ్బు తీసుకొని పట్టు సంచిలో ఉన్న అతని నగల్ని తెచ్చి ఇవ్వు అన్నాడు సుమనుడు భూస్వామి కంఠంతో భార్యను ఆజ్ఞాపిస్తున్నట్టు. భూస్వామి భార్య ఇంటిలో నుంచి గుమ్మంలోనికి వచ్చింది. అక్కడ నిలబడ్డ మనిషిని చూసి అతడు డబ్బు ఇచ్చిన సంచిని తీసుకుపోయి లోపల పెట్టి పట్టు సంచిలో ఉన్న నగలను తెచ్చి ఆ మనిషి చేతికిచ్చింది. మనిషి వచ్చిన దారినే హడావిడిగా వెళ్ళిపోయాడు. ఇదంతా జరుగుతున్నప్పుడు భూస్వామి పెరటు కొలనులో హాయిగా స్నానం చేస్తున్నాడు కాబట్టి అతనికి ఏమీ తెలియదు. ఇలా జరిగిన 2 రోజుల తరువాత గడువు సమీపించటంతో కృష్ణయ్య వడ్డీతో సహా అప్పు తిరిగి చెల్లించి నగలు తీసుకోవటానికి భూస్వామి దగ్గరకు వెళ్ళాడు. డబ్బులు తీసి జాగ్రత్తగా లెక్కపెట్టిన తరువాత భూస్వామి ఇంటి లోపలికి వెళ్ళి పెట్టె తెరిచి చూసి ఆశ్చర్యపోయాడు. కృష్ణయ్య నగలతో ఇచ్చిన పట్టు సంచి అక్కడ కనిపించటం లేదు. భూస్వామి భార్యను పిలిచి సంచిని గురించి అడిగాడు. అప్పుడే మర్చిపోయారా? బాగుంది. ఇంత మతిమరుపు అయితే వ్యాపారం చేసినట్టే. నిన్నగాక మొన్ననే కదా మీరు
కృష్ణయ్య డబ్బు తెచ్చాడు, డబ్బు తీసుకొని అతని నగలు అతనికిచ్చి పంపించు అని చెప్పారు అన్నది భార్య. అలాగా, మరి డబ్బు ఎక్కడా అని అడిగాడు భూస్వామి. ఏమి జరిగిందో అంతుబట్టక. పెట్టెలో ఉంది, ఎర్రబట్టలో మూటగా కట్టి ఉంది. కంగారు పడకుండా నెమ్మదిగా తెరిచి చూడండి అన్నది భార్య. భూస్వామి ఎర్ర మూటను విప్పి చూశాడు. అందులో డబ్బు లేదు, ఎందుకు పనికిరాని చిత్తు కాగితాలు ఉన్నాయి. భూస్వామి మౌనంగా గుమ్మంలోనికి వచ్చాడు. కృష్ణయ్యకు జరిగిన సంగతి వివరించి చెప్పి క్షమాపణలు చెప్పుకున్నాడు. నగలు ఎంత ఖరీదో చెప్పండి, డబ్బు చెల్లించుకుంటాను అన్నాడు భూస్వామి. కృష్ణయ్య నగలు ఖరీదును చెప్పి దానికి తగ్గ డబ్బును తీసుకొని తృప్తిగా వెళ్ళిపోయాడు. జరిగిన మోసానికి భూస్వామి, అతని భార్య తెగ బాధపడిపోయారు. పట్టరాని విచారంతో తమను ఇంతగా మోసగించినవాడు ఎవడై ఉంటాడా అని ఆలోచించాడు. భూస్వామి ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ, ఆ రోజు సాయంకాలం వచ్చినవాడి ముఖం నీకు గుర్తుందా అని భార్యను అడిగాడు. నాకెలా గుర్తుంటుంది? డబ్బు పుచ్చుకొని నగలు ఇవ్వమని నన్ను పురమాయించింది సాక్షాత్తు మీరే కదా. వచ్చినవాడే కృష్ణయ్య అనుకున్నాను అన్నది భార్య. ఆ రోజు వచ్చినవాడు సుమనుడు అయి ఉంటాడా? నా కంఠస్వరంతో మాట్లాడి నా భార్యనే మోసగించినవాడు మరెన్ని ఘోరాలు చేస్తున్నాడో ఏమో అనుకుంటూ భూస్వామి విచారంతో కుమిలిపోసాగాడు. ఇలా ఉండగా కొంతసేపటికి ఏమైంది, ఆలు మగలు విచారంతో తెగ బాధపడిపోతున్నారు అంటూ సుమనుడు అక్కడికి వచ్చాడు. భూస్వామి నోరు తెరవలేకపోయాడు. అతని భార్య జరిగినదంతా పోసగుచ్చినట్టు సుమనుడికి వివరించింది. సుమనుడు చిన్నగా నవ్వుతూ బట్టల్లో దాచిన పట్టు సంచీని తీసి భూస్వామి చేతికి ఇస్తూ, నగలన్నీ ఉన్నాయో లేవో ఒకసారి చూసుకోండి. కృష్ణయ్యకు కబురు చేసి రమ్మని అతని నగలు అతనికి అప్పగించి మీ డబ్బులు మీరు తిరిగి పుచ్చుకోండి. ఏదో నీ కోటలోకి నేను అడుగు పెట్టలేనని నువ్వు ప్రగల్భాలు పలికావని విన్నాను, అందుకే ఈ చిట్కా ప్రయోగించాను అన్నాడు సుమనుడు. భూస్వామి చేతులు జోడించి సుమనుడికి క్షమాపణలు చెప్పుకున్నాడు. సుమనుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తరువాత భూస్వామి పేదల నుంచి అధిక వడ్డీలు గుంజకుండా వేధించకుండా తన పద్ధతులను మార్చుకున్నాడు. ఆ సంగతి తెలిసి సుమనుడు చాలా సంతోషించి మరెప్పుడూ భూస్వామి జోలికి పోలేదు. ఇదిలా ఉండగా అదే ప్రాంతంలో ఒక కొబ్బరికాయల వ్యాపారి ఉండేవాడు. అతనికి ఎంత ప్రయత్నించినా వ్యాపారం కలిసి వచ్చేది కాదు. తరచూ అందిన చోట డబ్బు అప్పుగా తీసుకొని అది తీర్చటానికి వేరొక చోట అప్పులు చేసేవాడు. అయినా మునుముందు వ్యాపారం బాగా సాగిపోతుందన్న గంపెడు ఆశతో అతడు కాలం గడపసాగాడు. అలా ఉండగా ఒకరోజు వ్యాపారి పక్క దేశానికి వెళ్ళి సరుకు అమ్మి తిరుగు పడవలో ప్రయాణమయ్యాడు. వ్యాపారం లాభసాటిగా జరగలేదు. పడవలో విచారంగా తల వంచుకొని కూర్చొని ఈ పరిస్థితుల్లో ఇంటిని ఎలా నెట్టుకు రావడమా అని తీవ్రంగా ఆలోచించసాగాడు. సాయంకాలమై బాగా పొద్దుపోయింది. పడవ సముద్రంపై వెళుతోంది. ఉన్నట్టుండి వేగంగా వచ్చే పడవ తెడ్ల శబ్దం వినిపించింది. ఆ పడవ దగ్గరికి రాగానే అందులో నుంచి ఒక మనిషి వ్యాపారి వెళుతున్న పడవిలోకి దూకాడు. ఆ దూకింది ఎవరో కాదు, సుమనుడు. అతన్ని చూడగానే వ్యాపారి భయంతో గడగడ వణకసాగాడు. నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని గద్దించి అడిగాడు సుమనుడు. నేను కొబ్బరికాయల వ్యాపారిని, పక్క దేశం నుండి వస్తున్నాను అన్నాడు వ్యాపారి భయంగా. అలాగా, పక్క దేశంలో మంచి లాభాలే సంపాదించి ఉంటావుగా, నీ దగ్గరున్న డబ్బంతా మర్యాదగా ఇలా ఇవ్వు అని అడిగాడు సుమనుడు. బాబు, నేను నిరుపేద వ్యాపారిని, నన్నేం చేయకు, నీకు పుణ్యం ఉంటుంది అని వేడుకున్నాడు వ్యాపారి. నేను చెప్పింది చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా అని హెచ్చరించాడు సుమనుడు. వ్యాపారి
మరేం మాట్లాడకుండా తన దగ్గర ఉన్న డబ్బు సంచి తీసి సుమనుడికి ఇచ్చాడు. ఇందులో ఎంతుందేమిటి అని అడిగాడు సుమనుడు. 250 రూపాయలు. వ్యాపారంలో మరీ నష్టం వచ్చింది అన్నాడు వ్యాపారి. సరే, ఇక నువ్వు వెళ్ళవచ్చు అంటూ సుమనుడు మెరుపులా పక్కనున్న తన పడవిలోకి దాటుకున్నాడు. క్షణాల్లో పడవ చీకట్లో కలిసిపోయింది. వ్యాపారి గాఢంగా నిట్టూరుస్తూ పేరు మోసిన దొంగ నుంచి ఎలాంటి ప్రాణహాని లేకుండా కాపాడినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఇంటికి చేరి భార్యను చూడగానే కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు. జరిగిందేదో జరిగిపోయింది. ప్రాణాలతో బయటపడ్డారు. అదే సంతోషం. ఇప్పుడు ఏం చేయగలం? ఎక్కడికి వెళ్ళగలం? చేయగలిగిందంతా ఒక్కటే, ఉన్న ఇల్లు అమ్ముకొని వచ్చే డబ్బుతో కాలం గడుపుదాం అన్నది భార్య ఓదారుస్తూ. వ్యాపారికి భార్య ఆలోచన సరైనదిగానే తోచింది. ఇల్లు కొనగల వారి కోసం వెతకసాగాడు. కష్టాల్లో ఉన్నాడు. ఎటొచ్చి అమ్మక తప్పదు అన్న సంగతి తెలిసిపోవటం వల్ల ఇంటికి మంచి ధర ఇవ్వటానికి ఒక్కరూ ఇష్టపడలేదు. అంత చిన్న మొత్తానికి అమ్మినా తమ వ్యాపారం కొనసాగించలేనన్న అనుమానం కొద్దీ వ్యాపారి ఇల్లు అమ్మడానికి వెనకాడుతూ తటపటాయించసాగాడు. ఇలా ఉండగా ఒకరోజు సాయంకాలం సుమనుడు అతన్ని వెతుక్కుంటూ వచ్చాడు. వ్యాపారి అతన్ని చూడగానే లేచి నిలబడ్డాడు. భయపడకు, నిన్ను దోచుకోవటానికో వేధించడానికో నేనిప్పుడు రాలేదు. నీ దగ్గర నుంచి దోచిన డబ్బు తిరిగి ఇవ్వడానికి వచ్చాను. నువ్వు డబ్బు గల వ్యాపారివి కాదని ఆ రోజే పసిగట్టాను. ఆ తరువాత నిన్ను గురించి ఆరా తీస్తే బాధల్లో ఉన్నావని తెలిసింది. ఆ రోజే డబ్బుకు మరీ అవసరం వచ్చి నువ్వు కష్టపడి సంపాదించిన కొద్ది మొత్తాన్ని దోచుకుపోయాను. నన్ను క్షమించు. ఇదిగో నీ డబ్బు సంచి, తీసుకో అంటూ సంచిని వ్యాపారి చేతిలో పెట్టి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు సుమనుడు. ఇది కళ నిజమా అని తెలియనంతగా ఆశ్చర్యపోయాడు వ్యాపారి. సంచి విప్పి చూశాడు. అందులో సుమనుడు ఎత్తుకుపోయిన తన డబ్బుకు 4 గింతలు ఎక్కువ డబ్బున్నది. ఈ మొత్తంతో వ్యాపారం కొనసాగించడమే కాదు, ఇది తనకు ఊహించని పెద్ద పెట్టుబడి కూడాను అని అనుకుంటూ వ్యాపారి చాలా సంతోషించి సుమనుడిని ఆశీర్వదించమని ఆ దేవుడిని ప్రార్థించాడు.